ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నివాసంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మికవేత్త యోగా సద్గురు మల్లికార్జున స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాస మహర్షి చిత్రపటానికి ముద్దం నరసింహ యాదవ్ మల్లికార్జున స్వామి కలిసి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి మాట్లాడారు. ఆయన గురువుల యొక్క గొప్పతనాన్ని వివరించారు. గురువు అనుగ్రహం లేకుండా జీవితంలో నిజమైన విజయం సాధించడం సాధ్యం కాదన్నారు. పెద్దలు చెప్తుంటారు, తల్లి తండ్రి గురువు దైవం. క్లోజ్ యువర్ ఐస్, కన్ను తెరవద్దు ఎవరు కూడా. గురు భజ మొదలు గణేష్ భజ. లోక శోక వినాశ కారణో నమామి విఘ్నేశ్వర పాద పవిత్ర. స్థానం దక్కింది. పెద్దలు చెప్తుంటారు, తల్లి తండ్రి గురువు దైవం. పుట్టినప్పుడే 16 ఏళ్ల వయసు అబ్బాయిలాగా పుట్టాడని, అప్పుడే అతను ఒక ఆశ్రమంకి వెళ్ళి భారతాన్ని, భాగవతాన్ని, 18 పురాణాలను ఎన్నో వాటిని ఆయనే రచించి ఈ ప్రపంచానికి అందించాడు. వ్యాసుడు అంటే నిజంగా చెప్పాలంటే కృష్ణ రూపాయ అంటారు, అంటే దేవునితో సమానం అని చెప్తాడు. మహాభారతాన్ని పూర్తిగా చిత్రీకరించి అందరికీ అనుకూలంగా అనువదించిన మహానుభావుడే ఆ వ్యాస మహర్షి. అయితే అతన్ని మనము ఆయన బర్త్డే నాడు గురు పూర్ణిమ అని మనం జరుపుకుంటున్నాం. అంటే వాస్తవానికి చెప్పాలంటే గురువులందరికీ ఈరోజు చేసిన, ఇవాళ మీరు నాకు సన్మానం చేశారు, ఇది నాకు కాదు, యావత్ మానవాళికి అందరి గురువులకు ఇది చెందాది. కాబట్టి ఎందరో మహానుభావులు మనకెంతో జ్ఞానాన్ని అందించిన వాళ్ళందరికీ మీరు సన్మానం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా మన అమ్మ, మన నాన్న, మనకు పాఠాలు నేర్పిన మన పంతులు, వీళ్ళందరికీ కూడా మన కృతజ్ఞత భావం తెలుపుకొని వారి అనుచరులాగా వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచి ప్రపంచానికి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అందించడానికి ఈరోజు మనం ఒక సంకల్పం మనం నెరవేర్చుకున్నాము. కాబట్టి అందుకే